అందరికీ నమస్కారం. Pronouns to all the masters of Pyramid Spiritual Societies movement all over the world. ఈ రోజు ఒక విశేషమైన రోజు, హనుమత్ జయంతి. ఆ మహావీరుడు, మహాశూరుడు, మహాభక్తుడు, మహాయోగేశ్వరుడు, మహాజ్ఞాని, మహాపండితుడు ఆ హనుమంతుడు పుట్టినరోజు. తాను పుట్టి ప్రపంచాన్ని మార్చేసిన రోజు, మొత్తం ప్రపంచానికే ఆదర్శ పురుషుడైన రోజు. హనుమంతుడి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ఆయన దగ్గర నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ఈ మధ్యనే ఆయన ద్వారా 2 చక్కటి పుస్తకాలు వచ్చాయి, ఇమ్మార్టల్ టాక్స్ అని చెప్పేసి. అద్భుతంగా ఆయన సందేశాలన్నీ ఇచ్చారు. ప్యారలల్ వరల్డ్స్, ప్యారలల్ యూనివర్సెస్, సంభావ్యతలు. ఎన్నో చోట్ల మనమే ఉన్నాం. పెద్ద కథ అది. ఆ 2 పుస్తకాలు చదివితే ఆ హనుమంతుడి యొక్క టీచింగ్స్ మనకి తెలుస్తాయి. ఇమ్మార్టల్ టాక్స్ బై శూన్య. ఎంత నాలెడ్జ్ ఉందో ఈ మధ్య మనకి పుస్తకాల్లో. ఒక్క మనిషి ఎంతైనా సాధించగలడు అని చెప్పడం కోసం హనుమంతుడు ఒక గొప్ప ఉదాహరణ. ఒక మనిషిలో ఎంతైనా శక్తి ఉంది అని నిరూపించాడు ఆయన. హనుమంతుడికి తన శక్తి ఏమిటో తనకి తెలియదు. ఎవరో ఒక చెప్తే కానీ ఆయన శక్తి ఆయనకి తెలియదు. అలాగే మన శక్తి కూడా మనకి తెలియదు. పక్కవాడు చెప్పాలి మనకి, ఒరే నీ శక్తి ఇంత ఉందిరా అని చెప్పేసి. అప్పుడు అందరూ సాధిస్తారు. ప్రతి మనిషి దగ్గర అనంతమైన శక్తి ఉంది అని తెలుసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ శక్తితో ఏమైనా పనులు చేయవచ్చు. మంచి పనులు చేయవచ్చు, చెడ్డ పనులు చేయవచ్చు. ఒకరికి మంచి చేయవచ్చు, ఒకరికి చెడు చేయవచ్చు, కీడు చేయవచ్చు. మంచి చేయడానికైనా ఎంతైనా శక్తి ఉంది ప్రతి మనిషి దగ్గర. కీడు చేయడానికి కూడా ఎంత శక్తి అయినా ఉంది మనిషి దగ్గర. అయితే మంచి చేస్తే దాని పరిణామాలను అనుభవిస్తాడు, కీడు చేస్తే దాని పరిణామాన్ని కూడా అనుభవిస్తాడు మనిషి. నువ్వు ఏ పని చేసినా దాని పరిణామాన్ని అనుభవించవలసిందే, ఎదుర్కోవలసిందే. హనుమంతుడు మంచి చేశాడు ప్రపంచానికి. ఈరోజు ప్రపంచం చేత పూజింపబడుతున్నాడు. రావణాసురుడు మంచి చేయలేదు, ప్రపంచాన్ని నాశనానికి కారణభూతమయ్యాడు, కనుక పూజింపబడలేదు. రావణాసురుడి శక్తి కూడాను ఆయన ధ్యానంలోంచి వచ్చింది ఆయనకి. హనుమంతుడి శక్తి కూడాను ఆయన ధ్యానం నుంచి ఆయనకు వచ్చింది. రావణాసుడికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ధ్యానంలోంచి వచ్చింది. హనుమంతుడికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ధ్యానంలోంచి వచ్చింది. సీతకు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ధ్యానంలోంచి వచ్చింది. ప్రతి మనిషికి శక్తి వస్తుంది ధ్యానంలోంచే. ధ్యానం నుంచి వచ్చిన శక్తిని ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు. కొంతమంది మంచిగా ఉపయోగించుకున్నారు, కొంతమంది చెడుకు ఉపయోగించుకున్నారు. ఇది ఎలాంటిదంటే ఈ ఫిజికల్ బలం లాంటిది. బాగా మజిల్స్ అన్ని కండలన్నీ తయారు చేస్తే వాడు ఒక హీరోగా తయారు చేయవచ్చు, ఒక విలన్గా కూడా తయారు కావచ్చు.
శారీరక బలం. ఎవడు ఎక్సర్సైజ్ చేసినా వాడికి శారీరక బలం వస్తుంది. విలన్ చేస్తాడు, హీరో కూడా చేస్తాడు. బాహుబలి సినిమాలో ఆ బాహుబలి చేస్తాడు, ఆ రానా వాడు కూడా చేస్తాడు ఫిజికల్ ఎక్సర్సైజ్. ఒకడేమో మంచిగా ఉపయోగించాడు, ఇంకోడేమో చెడుగా ఉపయోగించాడు. కానీ శక్తి వచ్చేది, ఆ ఫిజికల్ ఎనర్జీ వచ్చేది, ఫిజికల్ ఎక్స్పర్టైజ్ వచ్చేది, ఆ ఫిజికల్ స్కిల్ వచ్చేది ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ నుంచే. అలాగే ఆత్మ యొక్క శక్తి వచ్చేది ధ్యానంలోంచే. ఎవరికైనా కానీ, రావణాసుడికైనా, హనుమంతుడికైనా, సీతకైనా, రాముడికైనా ఆ శక్తి వచ్చేది ధ్యానంలోంచే, ఆత్మ యొక్క శక్తి. ఆత్మ యొక్క శక్తితో లోక కళ్యాణకరమైన పనులు చేయవచ్చు, లోక కంటకమైన పనులు చేయవచ్చు. లోక కళ్యాణకరమైన పనులు చేస్తే ఆ విధమైన పర్యవసానాలు వస్తాయి, లోక కంటకమైన పనులు చేస్తే ఆ విధమైన పర్యవసానాలు వస్తాయి. మనమంతా హనుమంతుడి గారి దగ్గర నేర్చుకుందాం అన్ని విషయాలు. ఆయన మనకి గొప్ప ఉదాహరణ. ఒక్క మనిషి ఎంతైనా చేయగలడు. ఎక్కడున్న లంకకి లంఘించగలడు, సీతను కనుక్కోగలడు, లంక దహనం చేయగలడు ఒకడు, సంజీవ పర్వతిని తీసుకురాగలడు, రాత్రికి రాత్రి వెళ్ళి సంజీవని పర్వతి తీసుకొచ్చి లక్ష్మణుని బతికించగలడు. ఒక్క మనిషి ఎంతైనా చేయగలడు. ఒక్క రావణాసుడు ఎంతైనా నాశనం చేయవచ్చు సృష్టిని. ఒక్క హనుమంతుడు ఎంతమందికైనా దారి చూపించగలడు, మంచి దారి. ఒక్క మనిషి ఎంతైనా చేయగలడు అన్నది మనకి ఎప్పటికప్పుడు నిరూపణ అవుతూనే ఉంది. మహాత్మా గాంధీ ఒక్క మనిషి ఎంత చేశారు? ఆయన సౌత్ ఆఫ్రికాలో కొట్టాడాడు అపార్థైడ్కి ఎగెన్స్ట్గా. మళ్ళీ భారతదేశానికి వచ్చి భారతదేశానికి మార్గదర్శకం చేశాడు. హిందూ ముస్లింని కలపడానికి ఎంతో ట్రై చేశాడు ఆయన. ప్రపంచానికే మార్గదర్శకుడు అయ్యాడు. ఒక్క మనిషి ఎంతైనా చేయొచ్చు. ఒక్క హిట్లర్ రెండవ ప్రపంచ యుద్ధానికి కారణభూతుడయ్యాడు. ఆ పొట్టిగా ఉండే ఒక మనిషి రెండవ ప్రపంచ యుద్ధానికే కారణమయ్యాడు, సర్వనాశనానికి కారణమయ్యాడు. ఎంతైనా అంత శక్తి ఉంది మనిషి దగ్గర. ఒకప్పటి రావణాసురుడే మళ్ళీ పుట్టి హిట్లర్గా వచ్చాడని ఈ మధ్యనే నేను తెలుసుకున్నాను. ఈరోజు చెప్పొచ్చేది ఏంటంటే ఒక్క మనిషి ఎంతైనా చేయగలడు. ఒక్క సుభాష్ చంద్రబోస్ ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేయగలడు, ఆజాద్ హింద్ ఫౌజ్. ఆ సుభాష్ చంద్రబోస్ పేరు మీదే నాకు సుభాష్ అని పేరు పెట్టడం జరిగింది మా తల్లిదండ్రులు. ఒక్క వీరప్పన్ 2 ప్రభుత్వాలని 3 చెరువుల నీళ్లు తాగించాడు. ఒక్క వీరప్పన్. ఎవరు పట్టుకోలేకపోయారు. చివరికి జరిగేది జరుగుతుంది ఎలాను. కానీ ఆ మనిషి దగ్గర ఎంత శక్తి ఉంది చూడండి. 2 ప్రభుత్వాలను గడగడలాడించాడు అన్ని సంవత్సరాలు. ఒక్క విలియం షేక్స్పియర్ ఎన్ని గ్రంథాలు రాశాడు, ఎంత అద్భుతంగా రాశాడు. విలియం షేక్స్పియర్ ప్రపంచాన్ని ఉర్రూతొలగించాడు, ఊగిస్తూనే ఉన్నాడు. ఒక్క కాళిదాసు ఎంత రాశాడు ఆయన, ఎంత రచించాడు ఆయన, ఎంత గొప్ప పండితుడు ఆయన.
మరి ఆయన సాధించింది మనం సాధించలేమా? ఒక్క విశ్వనాథ సత్యనారాయణ ఎన్ని పుస్తకాలు రాశాడు ఆయన, ఎంత సాహిత్యం తెలుగులో గుప్పించాడు. ఒక లియోనార్డో డావించి ఎన్ని పెయింటింగ్స్ వేశాడు, అద్భుతమైన పెయింటింగ్స్. ఆ మనిషి అంత చేయగలిగినప్పుడు ఈ మనిషి ఇంకెంత చేయాలి మనం? ఒక లోప్సాంగ్ రంప తన ధ్యానంలో, తన ఆస్ట్రల్ ట్రావెల్స్లో మొత్తం సృష్టి రహస్యాలన్నీ కనుక్కున్నాడు. నేను నేర్చుకునేది ఆయన దగ్గర నుంచి మొట్టమొదటిలో. లోప్సాంగ్ రంప ఫిజికల్గా కలవలేదు, కానీ ఆస్ట్రల్గా నేర్చుకున్నాం, ఆయన పుస్తకాల నుంచి నేర్చుకున్నాం. హనుమంతుడు మనకి ఫిజికల్గా ఉండాడు, కానీ ఆయన దగ్గర నేర్చుకుంటాం, మనం ఇప్పటికీ నేర్చుకుంటున్నాం, ఆయన గురించి చెప్పుకుంటున్నాం. మరి మన గురించి కూడా అందరూ చెప్పుకోవాలి కదా, మనం కూడా ఉదాహరణగా ఉండాలి కదా. జేన్ రాబర్ట్స్ అనే ఆవిడ మీడియంషిప్ చేసి సేతు ద్వారా ఎంత జ్ఞానాన్ని సంపాదించిందో ప్రపంచానికి ఇచ్చిందో. జేన్ రాబర్ట్స్ ఎంత కష్టపడిందో ఒక ఆవిడే. ఆవిడ చెప్పిందంతా ఆవిడ హస్బెండ్ ఎంత రాశాడో. ఆ పుస్తకాలన్నీ మన దగ్గరికి వచ్చాయి, సేత్ బుక్స్. అంటే ఒక మనిషి ఎంతైనా చేయగలడు అన్నది రకరకాలుగా మనకి నిరూపణ అవుతూనే ఉంది ఈ యొక్క చరిత్ర ద్వారా, జరిగిన చరిత్ర ద్వారా, జరుగుతున్న చరిత్ర ద్వారా. ఒక లతా మంగేష్కర్ ఎన్ని పాటలు పాడగలదు ఆవిడే, కొన్ని వేల పాటలు, అంత చక్కగా మధురంగా. మరి ఆవిడికి సాధ్యమైంది మనకెందుకు సాధ్యం కాదు? ఒక మనిషికి సాధ్యమైంది ఇంకో మనిషికి సాధ్యం కాదా? సాధ్యం అవుతుంది, కానీ చెయ్యడు, తన శక్తిని తాను తెలుసుకోలేడు. తన శక్తిని తాను తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. తన శక్తిని తాను అభివృద్ధి చేసుకోవడమే ధ్యానము. దలై లామా మరి టిబెట్ నుంచి ఇండియాకి వచ్చేసి ఆ టిబెటన్స్ అందరికీ ఒక గొప్ప ఆదర్శంగా నిలిచాడు. ఆయన నిలుస్తున్నాడు ప్రతిరోజు మాట్లాడుతూ ఆ టిబెటన్స్ తరఫున, అహింస తరఫున, ఆధ్యాత్మిక తరఫున ఆయన చేసిన యుద్ధం. దలై లామా ఒక మనిషి ఎంతైనా చేయగలడు. టోర్కమ్ సరైడారియన్ ఎన్ని పుస్తకాలు రాశారు ఆయన. మా వాయబ్బో, ఎంత ఆధ్యాత్మిక శాస్త్రాన్ని గుప్పించాడు ఆయన. టోర్కమ్ సరైడారియన్ ఒక్క మనిషి అంత చేయగలడా? చేయగలడు. ప్రతి మనిషి దగ్గర అఖండమైన శక్తి ఉన్నది. ఒక టెండూల్కర్ అన్ని సెంచరీస్ కొట్టగలడా? కొట్టాడు. అన్ని ఫార్మాట్స్లో అన్ని సెంచరీస్ కొట్టాడు ఆయన. ఎవడైనా కొట్టచ్చు, అదే సంకల్ప శక్తి ఉంటే, అదే అభ్యాస శక్తి ఉంటే. చదరంగపు ప్లేయర్ ఆనంద్ ప్రపంచ విఖ్యాతి పొందాడు ఆయన. అంటే ఒక చెస్లో కాన్సన్ట్రేట్ చూపిస్తే, శక్తి చూపిస్తే ప్రపంచానికి జయించవచ్చు. చదరంగంలో గ్రాండ్ మాస్టర్ ఆనంద్. ఇలా ఎంతమంది లక్షల మంది ఉన్నారు పేర్లు చెప్పుకుంటూ పోతే. ఇంతమంది మన కళ్ళ ముందు ఉన్నా మనం మటుకు ఏమి చేయం, అది వచ్చిన గొడవ. ఇకపోతే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి వద్దాం. ఒక మనిషి ఎంత చేయగలడో.
ఒక ఉదాహరణ తీసుకుంటాం. డాక్టర్ గోపాలకృష్ణ ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్గా విజయవాడలో ఉన్నప్పుడు నన్ను కలిశాడు. ధ్యానం నేర్చుకున్నాడు. ధ్యానం మీద ఎన్నో ప్రయోగాలు చేశాడు. విశాఖపట్నం వెళ్ళి వాళ్ళ ఊళ్ళో ధ్యానం నేర్పించాడు అందరికీ. అగ్రహారంలో, చింతల అగ్రహారంలో ఒక మనిషి. స్పిరిచువల్ టాబ్లెట్స్ అని చెప్పేసి గొప్ప కాన్సెప్ట్ని తయారు చేశాడు ఆయన. అక్కడి నుంచి అండమాన్ వెళ్ళాడు. అండమాన్లో అందరికీ ధ్యానం నేర్పించాడు. ఎక్కడ అండమాన్, ఎక్కడ వైజాగ్. అండమాన్ నుంచి తిరిగి వచ్చి వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని చోట్ల ధ్యానానికి బోధించి బాంబే వెళ్ళాడు ఆయన. అక్కడ అందరికీ ధ్యానం నేర్పించాడు. మళ్ళీ కలకత్తా వెళ్ళాడు. అక్కడ అందరికీ నేర్పించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్లో ఉంటున్నాడు, ఇప్పుడు మాంచెస్టర్లో. అక్కడ ఉండి అందరికీ ధ్యానం నేర్పిస్తున్నాడు. అంటే ఒక్క మనిషి ఎంతైనా చేయగలడు. ఆ ఒక్క డాక్టర్ గోపాలకృష్ణ వాళ్ళ కుటుంబాన్ని అంతా మార్చేశాడు ఆయన. ఆ పెద్ద కుటుంబం, అది అప్పాజీ గారి కుటుంబం, అందరినీ మార్చేశాడు ఒక్క మనిషి. ఒక్క మనిషి ఎంతే చేయగలడు. పీలగా ఉంటాడు డాక్టర్ గోపాలకృష్ణ. నిజమైన డాక్టర్ అంటే ఎవడో చూపించాడు ఆయన. ఒక్క పిరమిడ్ మాస్టర్ ఎంతైనా చేయగలడు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎంతైనా లోక కళ్యాణం చేయగలడు ఒక మనిషి. మరి పద్మా మేడం జీకేతో పాటు ఉండి డ్యాన్స్ నేర్చుకుని డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చింది అనేక దేశాల్లో. వియట్నాంలో, కంబోడియాలో, థాయిలాండ్లో, మలేషియాలో డ్యాన్స్ ద్వారా ప్రపంచానికి ధ్యానం నేర్పించింది ఆవిడ. ఇప్పుడు ప్రస్తుతం మాంచెస్టర్లో ధ్యానం ద్వారా అందరికీ డ్యాన్స్ ద్వారా ధ్యానం నేర్పిస్తుంది. ఒక మనిషి ఎంతైనా చేయగలడు, ఏదైనా ఫీల్డ్లో తీసుకున్నా. ఒక్క డాక్టర్ న్యూటన్ ఎంత గొప్ప పని చేయగలడు. లైఫ్ యూనివర్సిటీని స్థాపించాడు. ఒక విద్యార్థిగా నా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ప్రపంచ జగద్గురు అయిపోయాడు ఆయన. డాక్టర్ లక్ష్మి ఎంతైనా చేయగలదు ఆవిడ. ఒక్క మనిషి ఎంత పని చేయగలరు అని చెప్పడానికి పిరమిడ్ మాస్టర్సే ఎంతో ఉదాహరణ. మనమే ఉదాహరణ. మధ్యప్రదేశ్లో పుట్టి పెరిగిన ఒక ఓషో ప్రపంచాన్ని జయించాడు ఆయన. ప్రపంచానికి మార్గదర్శకుడు అయ్యాడు. ఆయన చేయగలిగింది మనం చేయలేమా? ఎలా జీవించాలి ప్రపంచానికి చూపించాడు ఆయన. ఏడుస్తూగా జీవించేది, సంబరాలతో జీవించాలి. లైఫ్ ఈజ్ ఎ సెలబ్రేషన్ ప్రతి ఒక్కడికి. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఆయనవి. ఆయన మాట్లాడిన ప్రతి మాట ఒక పుస్తకం అయిపోయింది. మరి ఆయన అంత ఎలా సాధించాడు? ధ్యాన శక్తితో. పాల్వంచలో హనుమంతరావు అనే ఒక మాస్టర్ ఉన్నారు, మన పిరమిడ్ మాస్టర్. ఎన్ని పిరమిడ్ కట్టించాడు ఆయన, ఎంతమందికి ధ్యానం నేర్పించాడు ఆయన. ఇప్పుడు ఆయన పాల్వంచలో మన మున్సిపల్ వర్కర్స్కి, కరోనా వర్కర్స్కి అంత వంట వండి పెడుతున్నాడు, భోజనం ఇస్తున్నాడు, సోషల్ సర్వీస్ చేస్తున్నాడు. ఒక్క మనిషి ఎంతైనా చేయగలడు పాల్వంచ హనుమంతరావు గారు. ఒక్క తటవర్తి వీరరాఘవరావు ఎన్ని పనులు చేశాడు ఆయన. పిఎస్ఎస్ఎంలో ఒక గొప్ప రెవల్యూషన్ తీసుకొచ్చాడు. రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్ పెట్టి భీమవరంలో. పిఎస్ఎస్ఎం ముందు, తటవర్తి ముందు పిఎస్ఎస్ఎం వేరే, తటవర్తి తర్వాత పిఎస్ఎస్ఎం వేరే. అంతగా ఆయన మార్పులు తీసుకొచ్చాడు. ఎంత పని చేస్తున్నారో ఆయన. ఒక్క మనిషి అంత చేయగలరా?
ఒక్క తటవర్తి రాజ్యలక్ష్మి మేడం అంత చేయగలదా ఆవిడే? అన్ని రోజులు అన్ని టూర్లు చేసి అంతమందికి ధ్యానం నేర్పిస్తుంది ఆవిడే. ఈ గొప్ప పిరమిడ్ మాస్టర్ అందరికీ నా యొక్క నమస్కారాలు. విజయవాడ రాఘవరావు గారు, జక్కారావు గారు ఎంత కష్టపడ్డారు, ఎన్ని సాధించారు ఆయన. గుంటూరు లక్ష్మణరావు గారు, ఓయబ్బు, అమరావతిలో ధ్యాన మహాచక్రం, వైజాగ్లో ధ్యాన మహాచక్రం, కడతార్లో ధ్యాన మహాచక్రం, కడతార్ పిరమిడ్, ఇప్పుడు వశిష్ఠ గౌతమి పిరమిడ్, ఇంకెన్నో చోట్ల ఆయన పిరమిడ్ క్లాసులు, ధ్యానం క్లాసులు. ఒక్క లక్ష్మణరావు గారు ఎంతైనా చేయగలరు తలుచుకుంటే. ఒక్క మనిషి ఎంతైనా చేయగలడు. అనంతమైన శక్తి ప్రతి మనిషి దగ్గర ఉన్నది. ఒక్క వేదవ్యాసుడు ఎన్ని రాశాడు, మహాభారతం. ఆ మహాభారతం కన్నా గొప్ప గ్రంథం ఉందా? అంత గొప్ప గ్రంథం ఆయన మస్తిష్కం నుంచి వచ్చింది. ఎంత అద్భుతమైన గ్రంథం మహాభారతం. ఒక వేటగాడు, రత్నాకరుడు, వాల్మీకి అయ్యాడు, రామాయణం రాశాడు ఆయన. మరి ఆయన అవి చేయగలిగింది, మనం ఎందుకు చేయలేము? రామాయణం ఆది గ్రంథం అయిపోయింది. ఒక బోయవాడు, ఒక వేటగాడు ధ్యానం చేసి శక్తిని సంపాదించుకుని రామాయణం రాశాడు ఆయన. వాల్మీకి మహర్షి అయ్యాడు ఆయన. ఒక రత్నాకరుడు, ఒక బోయవాడు, ఒక వేటగాడు. మనం కూడా ఎంతైనా చేయగలము. ఒక మనిషి ఎంతైనా చేయగలడు. ఆనంద్ అనే అబ్బాయి తాడిపత్రిలో ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్టూడెంట్గా ఉండేవాడు. వచ్చాడు నా దగ్గరికి. తర్వాత ధ్యానం నేర్చుకున్నాడు తాడిపత్రిలో, అనంతపురం జిల్లా. ధ్యానాన్ని పట్టుకున్నాడు. తన తల్లిదండ్రులు మార్చాడు, తనను తాను మార్చుకున్నాడు. ఇప్పుడు పిఎంసిలో, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అయ్యి ప్రపంచాన్ని మారుస్తున్నాడు ఆయన. ఒక అబ్బాయి. నవకాంత్ అనే అబ్బాయి చిన్న పిల్లవాడిగా నాకు కలిశాడు. ధ్యానాన్ని పట్టుకున్నాడు. పూణేకి వెళ్ళాడు, షిరిడీకి వెళ్ళాడు, ఢిల్లీకి వెళ్ళాడు, కాశ్మీర్కి వెళ్ళాడు, భారతదేశం అంతా తిరిగి ధ్యానం చెప్పాడు. ఇప్పుడు పిఎంసిలో ఆదర్శ వ్యక్తి అయిపోయాడు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా. ఎంత గొప్ప పనులు చేస్తున్నాడు. ఒక్క మనిషి ఎంతైనా చేయగలడు తలుచుకుంటే. నందా ప్రసాద్, హిమాలయన్ గోట్, ఆయన హిమాలయాలు అంతా కలిపేశాడు. పిరమిడ్ మాస్టర్ని ఎంతమంది తీసుకెళ్ళాడు హిమాలయాలకి. ఆయన నోరు ఇప్పితే చాలు, ఆయన ఒక గంగా ప్రవాహమే. ఒక నయాగరా ఫాల్సే. అన్ని పనులు ఆయన ఎలా చేయగలుగుతున్నాడు. ధ్యాన శక్తి ఎంతైనా చేయగలడు. ఇంకా కర్నూలులో నాతో పాటు ఉన్న పాల్ విజయ్ కుమార్ ఎన్ని పనులు చేశాడు. కర్నూలులోనే కాక నరసరావుపేట పోయి మళ్ళీ వైజాగ్ పోయి అందరికీ ధ్యానం నేర్పించి పిరమిడ్ వ్యాలీని స్థాపించి బెంగళూరులో. ఒక్క మనిషి ఎంతైనా చేయగలడు. లక్షల మంది పిరమిడ్ మాస్టర్ల పేర్లు నేను చెప్పగలను. అందరూ ఎన్నెన్ని పనులు చేశారో నాకే తెలుసు. ఎంత గొప్పవాళ్ళో నాకు తెలుసు.
ఒక్క మనిషి తలుచుకుంటేనే ఎన్నో పనులు జరిగినప్పుడు ఇంతమంది మాస్టర్స్ తలుచుకుంటే భూమి కాపాడబడదా? జరిగి తీరుతుంది. ఒక్క బిస్మిల్లా ఖాన్ ఎంత షహనాయి వాయించాడు ఆయన, ఎంత సంగీతాన్ని గుప్పించాడు ప్రపంచానికి. ఒక్క బిస్మిల్లా ఖాన్, ఆ షహనాయియే షహనాయి. ఏ పెళ్ళికి వెళ్ళినా ఆ షహనాయే మోగుతుంది. ప్రపంచంలో ఏ పెళ్లి జరిగినా ఎక్కడ పెళ్లి జరిగినా అక్కడ షహనాయి ఉంటుంది. షహనాయి ఉందంటే ఆ బిస్మిల్లా ఖాన్ ఉన్నట్టు. ఆయన కాశీలో ఉంటూ ఎంత సాధించాడు ఆయన. నా గురువు గారైన శ్రీపాద పినాకపాణి గారు ఎంత సంగీతాన్ని గుప్పించారు, ఎంత నేర్పించారు ప్రపంచానికి. సంగీత దిగ్గజాలందరూ ఆయన శిష్యుడే. నేను ఆయన దగ్గర 3 సంవత్సరాలు నేర్చుకున్నాను. డాక్టర్ శ్రీపాద పినాకపాణి ఆయన ఒక మనిషి. ఆయన గొప్ప బాడీ బిల్డర్, గొప్ప డాక్టర్, గొప్ప సంగీతజ్ఞుడు, టీచర్. ఎన్నో కీర్తన కట్టాడు ఆయన. చిన్నయ్య మిషన్కి వైస్ ప్రెసిడెంట్గా ఉండేవారు ఆయన. 100 సంవత్సరాలు బతికారు ఆయన. ఆయన ఏమైనా చేయగలడు. ఒక మనిషి దగ్గర అంత శక్తి ఉంది. ఆయన దగ్గర నేను 3 సంవత్సరాలు ఉన్నాను కర్నూలులో. చెప్పొచ్చేది ఏంటంటే ఒక్క మనిషి ఎంతైనా చేయగలడు. ప్రతి మనిషి ఎంతైనా చేయగలడు. చేసి తీరాలి. చేయడం కోసమే మనం పుట్టాము. గోళ్ళు గిలుకుంటూ కూర్చోడం కోసం పుట్టామా? సమయాన్ని వృధా చేయడానికి, శక్తిని వృధా చేయడం కోసం మనం పుట్టామా? కాదు కదా. విశేషంగా విశేషాలను సాధించడం కోసం మనం పుట్టాం. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క రంగంలో నిష్ణాతులు కావడం కోసం మనం ఆయా జన్మలు తీసుకుంటూ ఉంటాం. ఒక సిద్ధార్థుడు తన రాజ్యాన్ని వదిలిపెట్టేసి, తన కుటుంబాన్ని వదిలిపెట్టేసి, భార్యాబిడ్డను వదిలిపెట్టేసి ఎంత సాధించాడు తపస్సు చేసి. వాయబ్బు, ఆయన కనుక్కున్నంత ఇంకెవడైనా కనుక్కున్నాడా? గౌతమ బుద్ధుడు అయిపోయాడు. గౌతమ సిద్ధార్థుడు బుద్ధుడు అయ్యాడు ఆయన. ఇంకో రాజకుమారుడు మహావీరుడు అయ్యాడు. మొన్ననే మహావీర జయంతి చేసుకున్నాం. ఈరోజు హనుమత్ జయంతి చేసుకుంటున్నాం. ఎందుకు హనుమత్ జయంతి చేసుకోవాలి? ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే మనం కూడా అలా కావడం కోసం. సాధనతో సమకూరు పన్నులు ధరలోన, ధ్యాన సాధనతో. ఋషికేశ్లో ఉన్న కిషోర్ని చూద్దాం. ఆయన 5,000 పిరమిడ్ కట్టించాడు. భారతదేశం అంతా తిరిగాడు. వైజాగ్లో నుంచి బయలుదేరి తన కుటుంబాన్ని వదిలిపెట్టేశాడు. తన వ్యక్తిగత జీవితాన్ని వదిలిపెట్టేశాడు. ఇప్పుడు ఎంతమందికి ధ్యానం నేర్పిస్తున్నాడో ఋషికేశ్లో కూర్చుని ఇప్పుడు రైట్ నౌ. ఆ అబ్బాయి అంత చేసినప్పుడు మనమేం చేయలేమా? వడ్డాది మాడుగుల వీర జగదీశ్వరి మేడం, ఒక్క ఆవిడే 6th క్లాస్ కూడా చదువుకొని ఆవిడే దేశాలు తిరిగి ధ్యానం చెప్తాను. ఆవిడ తిరగని గ్రామం లేదు తూర్పుగోదావరి జిల్లాలో, విశాఖపట్నం జిల్లాలో. ఎంతమందికి ఆవిడ ఆదర్శమైందో. వీర జగదీశ్వరి మేడంకి నా యొక్క నమస్కారాలు. ఎంతైనా చేయొచ్చు ఒక మనిషి. ఒక గొప్ప పిరమిడ్ కట్టించింది ఆవిడ మాడుగులలో. ఒక మనిషి తలుచుకుంటే ఎంతైనా చేయగలడు. కుక్కడపల్లి లక్ష్మి మేడం ఎంత తిరుగుతుంది ఆవిడే, ఎంత ధ్యాన ప్రచారం చేస్తుంది, ఎంత గట్టిది ఆవిడే. కైలాసపురిని తీర్చిదిద్దింది. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది ఆవిడే కుక్కడపల్లి లక్ష్మి మేడం. ధ్యాన జగత్ మ్యాగజైన్ వాణి మేడం ఎంత రాసింది ఆవిడే ఇన్ని సంవత్సరాలుగా.
ఒక మ్యాగజైన్ ద్వారా ఎన్ని సందేశాలను ఇచ్చింది, ఎన్ని కథలు రచించింది ఆవిడే, ఎంత జ్ఞానాన్ని గుప్పించింది. ఒక లేడీ ఎంతైనా చేయగలదు. ఒక్క సాయి కుమార్ రెడ్డి నన్ను ప్రపంచాన్ని తిప్పించగలడు. ఆయన లేకపోతే నేను ప్రపంచంలో తిరగగలనా? సాయి కుమార్ రెడ్డి చేసిన కష్టం ఇంకొకటి చేయగలడా? అంత కష్టం. అలాగే డి శివప్రసాద్ గారు ఎన్ని కష్టాలు, ఎంతమందికి వంట చేసి పెడతాడు. 100 మంది వచ్చినా టకటక వంట చేసి పెట్టేస్తాడు. ఇరవై 25 సంవత్సరాలుగా ఎంత కష్టపడ్డాడు ఆయన, ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు. సొంతం అనేది లేకుండా ప్రపంచానికి కష్టపడుతున్న లోక కళ్యాణం కోసం ఉన్నారు మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ. ఒక్క మనిషి ఎంతైనా చేయగలడు, చేస్తున్నాడు. మరి ఇంత లక్షల మంది పిరమిడ్ మాస్టర్స్ ఉంటే అంతా కలిపి లోక కళ్యాణం జరగదా? సత్యయుగం రాదా? శాకాహార జగత్ రాదా? ధ్యాన జగత్ రాదా? పిరమిడ్ జగత్ రాదా? ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. ఒక రాముడు, ఒక సీత, ఒక హనుమంతుడు, ఒక జాంబవంతుడు అందరూ కలిస్తే కదా రావణుడు అంతమైంది. అంతం అయిపోయింది. రావణుడు అంత పెద్ద శక్తివంతుడు అంతా కూడా అయిపోయింది. కనుక ఈ మాంసాహారం అనేది ఎంత శక్తివంతమైనదా అది అణిగిపోతుంది. అధ్యానం అనేది ఎంత శక్తివంతమైనదా అది అణిగిపోతుంది. అందరికీ ధ్యానులు అవుతారు, అందరూ శాకాహారులు అయితే తీరుతారు, అందరూ అహింసలు వచ్చి తీరుతారు. ఒక్క పిరమిడ్ మాస్టర్ దగ్గర ఎంత శక్తి ఉన్నప్పుడు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ దగ్గర ఎంత శక్తి ఉండాలి? ఎంత ధ్యానం చేశారు, ఎంత సంకల్ప శక్తి ఉంది, అపారం కదా. విలియం షేక్స్పియర్ రాయడం కోసం పుట్టాడు. పండిత్ రవిశంకర్ సితార్ కోసం పుట్టాడు. బిస్మిల్లా ఖాన్ షహనాయ్ కోసం పుట్టాడు. గాంధీజీ గారు భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం పుట్టాడు. ఆయన అహింసను చూపించడం కోసం, ప్రపంచాన్ని చూపించడం కోసం ఆయన పుట్టాడు. పిరమిడ్ మాస్టర్లు ఎందుకు పుట్టారు? అందరినీ ధ్యానులుగా చేయడం కోసం పుట్టారు, అందరినీ శాకాహారులుగా చేయడం కోసం పుట్టారు. మనమేం షహనాయి వంచడం కోసం పుట్టలేదు, సితార్ వంచడం కోసం పుట్టలేదు. మనం ధ్యానం నేర్పించడం కోసం పుట్టాము, శాకాహారం అహింస నేర్పించడం కోసం పుట్టాము. మన పని మనం చేస్తున్నాం. ఎవరి పని వాళ్ళది. అందరి పనులు ఉత్కృష్టమైనవే, లోక కళ్యాణకారమైనవే. మనవి అందరికన్నా లోక కళ్యాణకరమైన పనులు మనం చేస్తున్నాం, అందరికన్నా గొప్ప పనులు మనం చేస్తున్నాం. పిరమిడ్ మాస్టర్స్, ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక హనుమంతుడు లాంటి వాడు, ఏమీ తక్కువ కాదు. అందరూ శ్వాసపుత్రులే, పవనపుత్రులే, అందరూ ధ్యాన భక్తులే, సేవాపరాయణులే, హనుమంతుడిలాగా. ఐ సీ ఎవ్రీ పిరమిడ్ మాస్టర్ యాజ్ ఏ హనుమాన్. ఆ గొప్ప సంజీవని పర్వతాన్ని అంటే ఆరోగ్య శాస్త్రాన్ని ప్రజలకు అందిస్తున్నారు, ప్రతి మనిషికి అందిస్తున్నారు. ధ్యానం చేయబోయ్ నీ తలకాయ నొప్పి పోతుంది, ధ్యానం చేయబోయ్ నీ క్యాన్సర్ పోతుంది, ధ్యానం చేయబోయ్ నీ కరోనా పోతుంది అని ఆ సంజీవని పర్వతాన్ని ప్రపంచానికి అందిస్తున్నారు ప్రతి పిరమిడ్ మాస్టరు. హనుమాన్. ధ్యానము సకల రోగ నివారణి, సకల రోగ కారణి, సకల భోగ కారణి, సకల రోగ హారణి, సత్యజ్ఞాన ప్రసాద్ అని చెప్పేసి ఆ ధ్యానాన్ని అందరికీ పంచిపెడుతున్నారు పిరమిడ్ మాస్టర్. ఎవ్రీ పిరమిడ్ మాస్టర్ రాత్రనక పగలనక కష్టపడుతున్నారు. ఎప్పుడు బయటికి పోదామా, ఎప్పుడు చెప్దామా అని ఉన్నారు.
తిండి తిప్పలు లేక తిరిగారు ప్రపంచం అంతా, ప్రతి గ్రామము. నాకు అందరూ తెలుసు కదా పిరమిడ్ మాస్టర్స్ అందరూ. ప్రతి వీధిలోకి వెళ్ళారు, ప్రతి ఇంట్లోనూ దూరారు. ఇంటిలోకి దూరి అయ్యా ధ్యానం చేయండి, మీ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి, మీ అజ్ఞానం పటాపంచలవుతుంది, ఈ జన్మని ధన్యం చేసుకుంటారు అని ఈ గొప్ప మూమెంట్కి నా యొక్క నమస్కారాలు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ 30 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి. ఈ 2020 సంవత్సరం 30వ సంవత్సరం. 1990లో ప్రారంభమైంది కర్నూలు స్పిరిచువల్ సొసైటీ దాకా. ఒక్క బివి రెడ్డి గారు ఎంత సహాయం చేశారు నాకు, ఆయనకు నా యొక్క నమస్కారాలు. 1990 నుంచి ఇప్పటి వరకు ఆయన నాకు గొప్ప మిత్రుడు. ఒక్క కడప ఓబయ్య ఎంత తిరిగాడు ఆయన, ఎంత తిరుగుతున్నాడు ఆయన. వయబు ఓబయ్య గారికి నా యొక్క నమస్కారం. మామూలోడు కాదు కడప ఓబయ్య అంటే, గొప్ప హనుమంతుడు. అలాగే శ్రీ రామసుబ్బారెడ్డి గారు కడప, ఎన్ని పనులు చేస్తున్నారు ఆయన. నెల్లూరులో ఆనందరావు మాస్టర్ అని ఉండేవారు. ఆయన శరీరాన్ని వదిలిపెట్టించాడు కొన్ని సంవత్సరాల కిందట. ఆయన ఎంత మార్చాడో నెల్లూరు. ఒక జువాలజీ ప్రొఫెసర్, గొప్ప ధ్యానం ప్రొఫెసర్ అయిపోయారు ఆయన నెల్లూరు జిల్లాలో. పిడిగుడాళ్ళలో ఉండే శ్రీనివాస్ గారు, ఓయబ్బు ఆయన గొప్ప పిరమిడ్ స్థాపించి ఎంతమందిని పిలిపించి పిరమిడ్ మాస్టర్ని ఆ గుంటూరు జిల్లా అంతా మార్చేస్తున్నాడు ఆయన, పిడిగుడాళ్ళ మాస్టర్. ఒక్కొక్కరి గురించి చెప్పుడు చూపితే ఒక సంవత్సరం పడుతుంది. ఈ సంవత్సరం అంతా నాకు పడుతుంది, 2020 అంతా మన పిరమిడ్ మాస్టర్ యొక్క గొప్పతనం చెప్పాలంటే. రాంబాబు అనే అబ్బాయి, మచిలీపట్నం అబ్బాయి, బాంబే వెళ్ళి అక్కడ ములుంలో కూర్చుని ఇప్పుడు బాంబేనంతా మారుస్తున్నాడు. ఆ రాంబాబు అనే అబ్బాయి గ్రేట్ పిరమిడ్ మాస్టర్. బాంబేలో అందరికీ ఆయనే గురువు రాంబాబు. ఆ రాంబాబు గారికి నా యొక్క నమస్కారాలు. చెన్నైలో సునీత మేడం, సునీత జగదీష్, ఆవిడ శాకాహార జగత్కి, తమిళనాడుకి గ్రామ గ్రామానికి వెళ్ళి ఎంత కృషి చేస్తుంది. ఆవిడే సన్నగా ఉంటుంది, పీలగా ఉంటుంది. సునీత జగదీష్ అంటే ఒక స్త్రీ, ఒక సన్నగా పీలగా ఉన్న స్త్రీ ఎంతనే చేయగలదు అని సునీత జగదీష్ చెప్తుంది మనకి. ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది, ఎప్పుడు పని చేస్తూ ఉంటుంది, తమిళనాడు అంతా తిరుగుతూ ఉంటుంది. ప్రపంచానికి ఆదర్శం సునీత జగదీష్. ఒక జయకుమార్ బంగారు వ్యాపారి, తను సంపాదించిన డబ్బులన్నీ ధ్యానం కోసమే ఖర్చు పెడుతుంటాడు ఆయన. మన పిఎంసి తమిళ్ని స్థాపించారు ఆయన. తమిళ జగత్తుకే ఆయన ఆదర్శం జయకుమార్ గారు. ఎంతైనా పని చేస్తుంటాడు. ప్రతి పిరమిడ్ మాస్టర్కి నా యొక్క నమస్కారాలు. మాలం శివప్రసాద్ గారు ఇప్పుడు కడతాలో పిరమిడ్ని సుందరీకరణ చేస్తున్నారు, ఆధునీకరణ చేస్తున్నారు. ఎంత కష్టపడుతున్నారు ఆయన. ఒక్క మనిషి ఎంతైనా చేయగలడు, అంత గొప్ప పిరమిడ్ని చక్కదిద్దగలడు ఆయన.
ఎక్కడెక్కడ పోయి ధ్యానం చెప్తుంటాడు ఆయన. అందరికీ ఆదర్శం మారం శివప్రసాద్ గారు. ఒక రాజజగపతి రాజు గారు ప్రకృతి వారిలో కూర్చుని ఇప్పుడు అందరికీ అక్కడ ఆదివాసులందరికీ ధ్యానం నేర్పిస్తున్నాడు ఆయన రైట్ నౌ. ఆ ప్రకృతి వారిలో ఉండి హిమాంగి మేడం అని పూణేలో ఉండి పూణేలో అంతా మారుస్తుంది ఆవిడ. తన కుటుంబాన్ని మార్చుకొని పూణేనంతా మారుస్తుంది ఆవిడ. ఒక్క మనిషి ఎంతైనా చేయగలడు. ఆకాశాన్ని దాటి వెళ్ళగలడు, పాతాళ లోకానికి వెళ్ళగలడు, ఏదైనా చేయగలడు. ఈ హనుమ జయంతి సందర్భంగా హనుమంతుడిలాగా తయారయ్యారు మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ అని చెప్పడం కోసమే ఈరోజు కేటాయించుకున్నాను. లక్షల మంది పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు. అందరి సమష్టి కృషి ప్రపంచాన్ని మార్చదా? 10 సంవత్సరాల్లో మార్చేస్తుంది. ఇంకొక 10 సంవత్సరాల్లో ఎక్కడ మాంసం ఉండదు, అన్ని చోట్ల ధ్యానం ఉంటుంది, అన్ని చోట్ల పిరమిడ్లు ఉంటాయి. కర్నూలులో స్టార్ట్ అయిన పిరమిడ్ ఇప్పుడు కొన్ని వేల సంఖ్యకి చేరింది. ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్న పిరమిడ్స్ ఉన్నాయి. (1990లో ఫస్ట్ పిరమిడ్ స్టార్ట్ అయింది కర్నూలులో. ఇప్పుడు ఎన్ని పిరమిడ్లు ఉన్నాయి చూడండి. పిరమిడ్ మాస్టర్స్ అందరూ ప్రపంచాన్ని మార్చేస్తున్నారు. మార్చేయడం కోసమే పుట్టారు. ఏ కారణం కోసం మనం పుట్టామో ఆ కారణం మనం చేస్తున్నాం కదా. ప్రపంచం అంతా పిరమిడ్మయం అయిపోతుంది, ధ్యానమయం అయిపోతుంది, అహింసామయం అయిపోతుంది, శాకాహారమయం అయిపోతుంది, ఆత్మ విజ్ఞానమయం అయిపోతుంది, కరుణామయం అయిపోతుంది. ఒక్క మనిషి దగ్గరే ఇంత శక్తి ఉన్నప్పుడు ఇంతమంది దగ్గర కలిపి ఎంత సామూహిక శక్తి ఉండాలి. హర్యానాలో ఒక సంగీత నెహ్రా మేడం, డాక్టర్ మేడం, ఆయుష్ డైరెక్టర్, ఆవిడ ఎంత పని చేస్తుందో హర్యానాలో. లూధియానాలో రచనా గుప్తా అని మేడం మొత్తం పంజాబ్నే మార్చేసింది ఆవిడ. రచనా గుప్తా లూధియానా, డాక్టర్ సంగీత నెహ్రా హర్యానా, పంచకుల. ఒక జెస్సీ మేడం, జస్విందర్ కౌర్ భారతదేశం అంతా తిరిగి ఎంతమందికి దాన్ని చెప్పిందో లెక్కే లేదు. ఒక జస్విందర్ కౌర్ మేడం. ఒక గిరిజారాజన్ మేడం తమిళనాడు అంతా తిరిగి ఎంతమందికి తమిళ్లో చెప్పిందో లెక్కే లేదు. ఎన్ని క్లాసులు తీసుకుందో కర్ణాటకలో, తమిళనాడులో, కేరళలో. ఎంతైనా చేయగలదు ఒక ఆవిడే, ఒక స్త్రీ, ఒక లేడీ. అంత శక్తి ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ఎవరైతే లోక కళ్యాణ కార్యక్రమాలు చేస్తారో వాళ్ళంతా దాన్ని లబ్ధి పొందుతారు, దాని పర్యవసనం వాళ్ళే అనుభవిస్తారు. ఇంకోళ్ళకి మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది, ఇంకోళ్ళకి కీడు చేస్తే మనకి కీడు జరుగుతుంది. లా ఆఫ్ కర్మ. మనం ఇతరులకు చేసిందే మనకి తిరిగి వస్తుంది. ఎంత లోక కళ్యాణం అంటామో అంత మన స్వీయ కళ్యాణం జరుగుతుంది. ఎంత లోకానికి హాని చేస్తామో అంత మనకి మనమే హాని చేసుకుంటున్నాము.
లా ఆఫ్ కర్మ. రావణుడు తన నాశనాన్ని తానే తెచ్చుకున్నాడు, రాముడు తన కళ్యాణాన్ని తానే చేసుకున్నాడు. శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష అయింది. ఆయన అలాంటి పని చేశాడు. ఆయన అలాంటి స్థితప్రజ్ఞతో ఉన్నాడు. ఆయన అలాంటి ఆత్మశక్తిని ఆయన సంపాదించుకుని అందరికీ ఇచ్చాడు. పరమశివుడే హనుమంతుడిగా అవతారం తీసుకుని వచ్చాడు మన అందరికీ ఆదర్శంగా ఉండడం కోసం. హనుమంతుడు అంటే ధ్యానమే, పరమశివుడు అంటే ధ్యానమే. రాముడు అంటే సరియైన మార్గమే, సీత అంటే ధ్యానమే, రావణ శక్తి అంటే ధ్యానమే. ధ్యానం ద్వారానే రావణుడు ఆ శక్తిని సంపాదించుకున్నాడు. అయితే లోక కంటకుడు అయ్యాడు, శక్తిని దుర్వినియోగం చేశాడు, దాని పర్యవసనం తాను అనుభవించాడు. గాంధీజీ తన శక్తిని లోక కళ్యాణానికి ఉపయోగించాడు. హిట్లర్ తన శక్తిని లోక కంటకానికి ఉపయోగించాడు, లోక నాశనానికి ఉపయోగించాడు హిట్లర్. అంటే మన శక్తి ఎంతైనా ఉంటుంది, దేనికైనా వినియోగించవచ్చు, ఎలా విధంగా దాన్ని ప్రసరింపజేయవచ్చు. ఈ విషయాలను ఎంత బాగా మనం ఆకలింపు చేసుకుంటే అంత బాగా మన జీవితం నడుస్తుంది మన ద్వారా. మన జీవితాన్ని నడిపించుకునేది మనమే. మన శక్తిని తెలుసుకోవాల్సింది మనమే, మన శక్తిని పెంచుకోవాల్సింది మనమే. మన కర్మల యొక్క ఫలితాన్ని తెలుసుకోవాల్సింది మనమే. తెలుసుకుంటాం. కర్మ ఉంటుంది, కర్మ ఫలితం ఉంటుంది. కర్మ ఫలితం ద్వారా చేసిన పని యొక్క గొప్పతనం కానీ తప్పతనం కానీ మనం తెలుసుకుంటాం. ఈ విషయాలు అందరికీ తెలిసినవే, కొత్తగా నాకేమీ నేనేం చెప్పడం లేదు. ఇవాళ కొత్తగా చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు. అందరికీ తెలిసినవే మళ్ళీ మళ్ళీ చెప్పడమే నా యొక్క పని. అందరికీ తెలిసినవే మళ్ళీ మళ్ళీ చెప్తుంటాను. మనకి తెలిసినవే మనం నిత్యం చెప్పుకోవాలి మనకి మనం. మనకి తెలిసిన మాటలే మన చెవులు మళ్ళీ మళ్ళీ వినాలి, నిత్య శ్రవణం జరగాలి, నిత్య మననం జరగాలి. తెలుసుకున్న వాటిని మళ్ళీ మళ్ళీ నెమరేసుకుంటే మళ్ళీ మళ్ళీ తెలుసుకునేవారు, దాన్ని మననం అంటారు. విన్నదాన్ని మళ్ళీ మళ్ళీ వినడం నిత్య శ్రవణం, నిత్య మననం, నిత్య నిధిధ్యాసన. నిధిధ్యాసన అంటే ప్రతిరోజు అదే ప్రాక్టీస్ చేయాలి. మనం ఏం చేయాలి? ప్రతిరోజు ధ్యానం చేయాలి. మనం ప్రతిరోజు పుస్తకాలు చదవాలి, ప్రతిరోజు సజ్జన సంగతిని చేయాలి, మనకి తెలిసిన పక్క వాళ్ళకి చెప్పాలి. ప్రతిరోజు శ్రవణము, ప్రతిరోజు మననము, ప్రతిరోజు నిధిధ్యాసన, ప్రతిరోజు సాక్షాత్కారమే. అంటే ప్రతిరోజు సత్యాన్ని దర్శించడమే. ప్రతిరోజు శ్రవణము, పక్క వాళ్ళ శ్రవణము, మనది శ్రవణము. ప్రతిరోజు మననము, ప్రతిరోజు నిధిధ్యాసన. నిధిధ్యాసన అంటే ప్రాక్టీస్, అభ్యాసం. రోజు పుస్తకాలు చదువుతున్నాం కదా, రోజు ధ్యానం చేస్తున్నాం కదా, రోజు పిఎంసీ చూస్తున్నాం కదా, రోజు అందరికీ ఫోన్లో ధ్యానం చెప్తున్నాం కదా ఇంట్లో కూర్చుని.
అదే నిధిధ్యాసన అంటే ప్రాక్టీస్. రోజు సాక్షాత్కారమే. మన కర్మ చేసినప్పుడు కర్మ ఫలితాల ద్వారా మనం సాక్షాత్కారం పోతున్నాం, ఏం కర్మ చేశామో అని చెప్పేసి. కర్మ ఫలితం మనకి ఏం చెప్పేస్తుంది? కర్మని సాక్షాత్కారం చేస్తుంది. ఓహో, ఆ కర్మ చేసిన తర్వాత నాకు ఈ ఫలితం వచ్చిందా, ఈ ఫలితం వచ్చిన తర్వాత ఆ కర్మ ఆ విధంగా సరిగ్గా ఉందని తెలుసుకున్నాను, సరిగ్గా లేదని తెలుసుకున్నాను అనే కర్మ యొక్క సాక్షాత్కారం తెలుస్తుంది కర్మ ఫలం ద్వారా. అందరూ నన్ను మెచ్చుకుంటే ఓహో నేను మంచి కర్మ చేస్తుంటానని నాకు తెలుస్తుంది. అందరూ నన్ను తిడుతుంటే ఓహో నేను చెడు కర్మ చేస్తుంటానని నాకు తెలుస్తుంది. కర్మ ఫలం ద్వారా కర్మ యొక్క సాక్షాత్కారం వస్తుంది. కర్మ యొక్క రూపురేఖలు తెలుస్తాయి మనకి. చేసిన కర్మ యొక్క రూపురేఖలు మనకి కర్మ ఫలం ద్వారా తెలుస్తుంది. ఎప్పటికప్పుడు సాక్షాత్కారమే. పిరమిడ్ మాస్టర్ అంటే నిత్య శ్రవణమే. పిరమిడ్ మాస్టర్ అంటే నిత్య మననమే. పిరమిడ్ మాస్టర్ అంటే నిత్య నిధిధ్యాసనే. పిరమిడ్ మాస్టర్ అంటే నిత్య సాక్షాత్కారమే. 4 ఉన్నాయి: శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారం. శరీరం ద్వారా శ్రవణము, మనసు ద్వారా మననము, బుద్ధి ద్వారా నిధిధ్యాసన, ఆత్మ ద్వారా సాక్షాత్కారం. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారం 4. చెవుల ద్వారా వింటాం అంటే శ్రవణం. శరీరం ద్వారా మనసు మననం చేస్తుంది. ఏం చేసాము, ఏం చేయలేదు, ఏం చేసాము, ఏం చేయలేదు. మన బుద్ధిని ఉపయోగించి మనం ప్రాక్టీస్ చేస్తాం, అభ్యాసం చేస్తాం. బుద్ధి లేకపోతే అభ్యాసం చేయం. బుద్ధి ఉంటే అభ్యాసం చేస్తాం. అభ్యాసం చేయించేదే బుద్ధి. బుద్ధి లేకపోతే ఎవడు అభ్యాసం చేయడు. బుద్ధి లేని వాళ్ళే అభ్యాసం చేయకుండా ఉన్నారు, బుద్ధి ఉన్నవాళ్ళే అభ్యాసం చేస్తున్నారు. కానీ నిధిధ్యాసన అంటే అభ్యాసం అంటే బుద్ధికి తార్కాణము. ఆత్మ సాక్షాత్కారం అన్నింటినీ చూస్తుంటుంది. ఏం చూస్తుంటుంది ఆత్మ? ఓహో ఈ కర్మ చేస్తే ఈ కర్మ ఫలాన్ని పొందానా, ఈ కర్మ ఫలం ద్వారా నాకు ఇది కర్మ మంచిది కాదని తెలిసిందా. ఒకరిని మర్డర్ చేస్తాము, జైలుకి వెళ్తాము. జైలుకి వెళ్ళడం కర్మ ఫలము, 10 సంవత్సరాలు జైల్లో ఉండడం. దాని ద్వారా ఏం తెలుసుకున్నాము? మర్డర్ చేయకూడదు అని తెలుస్తుంది కదా. లేకపోతే తెలుస్తుంది ఏంటి? కర్మఫలం లేకుండా కర్మ తెలుస్తుంది ఏంటి? జైల్లో వేయకపోతే అందరిని చంపుతూనే ఉంటాడు వాడు. అది చెడ్డదని కూడా తెలియదు వాడికి. ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని తీయడం కూడా చెడ్డదని కూడా తెలియదు. ఒక జంతువు యొక్క ప్రాణాన్ని తీయడం కూడా చెడ్డదని తెలియదు. కానీ కర్మఫలం ద్వారా, కరోనా ద్వారా ఏం చేసిందంటే నువ్వు అందరికీ జంతువులకు చంపావు, నీవు కూడా చంపబడతావు. ఇప్పుడు ప్రపంచం అంతా వణిగిపోతుంది. కర్మ ఫలాన్ని అనుభవిస్తోంది. ఇప్పుడు ఈ కర్మ ఫలాన్ని అనుభవించడం ద్వారా చేసిన కర్మ యొక్క రూపురేఖలు సాక్షాత్కరింపబడుతున్నాయి. ఎవరికి వారే కర్మే తీరే. చేసిన కర్మఫలం వచ్చి తీరుతుంది. మన నీడలాగా కర్మఫలం ఎప్పుడు కర్మను వెంటాడుతూనే ఉంటుంది. నీడ లేకుండా మనం చేయగలమా? లేదు కదా. కర్మఫలం లేకుండా కర్మ ఉంటుందా? పిరమిడ్ మాస్టర్స్ ఇంత చక్కటి కర్మలు చేస్తున్నారు, వాళ్ళకి ఫలం లేదా? ఎంతో ఫలం ఉంది వాళ్ళకి. వాళ్ళ ఆరోగ్యం వాళ్ళది, వాళ్ళ భాగ్యం వాళ్ళది, వాళ్ళ సంతోషం వాళ్ళది, వాళ్ళ ఆత్మతృప్తి వాళ్ళది, వాళ్ళ జన్మ ధన్యత వాళ్ళది. ఈ 30 సంవత్సరాల సందర్భంగా, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ సందర్భంగా, ఈ హనుమత్ జయంతి సందర్భంగా అందరికీ నమస్కారాలు చెప్తూ మనం కాసేపు ధ్యానం చేద్దాం. యథాప్రకారం చేతుల్లో చేతి పెట్టుకుందాం, వేడిలో వేడి పెట్టుకుందాం. హనుమంతుడిలాగా ధ్యానం చేద్దాం. ఆయన మనకి ఆదర్శం. ఈరోజు హనుమత్ జయంతి. ఈరోజు మనం చేసే ధ్యానం ఆయనకే అంకితం. మనందరం శ్వాసపుత్రులం అవుదాం, పవనపుత్రులం అవుదాం. శ్వాస మీద ధ్యాస మిత్రులారా. అదే హనుమత్ సూత్రం, అదే హనుమత్ రూపము, అదే హనుమత్ గుణము, అదే హనుమత్ జీవితం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. బీ విత్ యువర్ బ్రెత్. హాయిగా కూర్చున్నాము, చేతుల్లో చేతులు పెట్టుకున్నాము, వేళ్ళలో వేళ్ళు పెట్టుకున్నాము, పాదాలు 2 క్రాస్ చేసుకున్నాము. మన ఇంట్లో కూర్చుని మనం ధ్యానం చేసుకోవాలి. ఎక్కడికి బయటికి వెళ్ళక్కర్లేదు. కరోనా దేవత ఏం చెప్తుంది? ఇంట్లో కూర్చోండి అయ్యా, ధ్యానం చేసుకోండి అయ్యా అని చెప్తోంది. శ్వాసపత్రులు కాండి అయ్యా అని చెప్తోంది. పవనపత్రులు కాండి అయ్యా అని చెప్తుంది. హనుమత్ భక్తులు కాండి అయ్యా అని చెప్తుంది. హనుమత్ శిష్యులు కాండి అయ్యా అని చెప్తుంది. హనుమంతునిలాగా ఉండాలి అని చెప్తుంది కరోనా దేవత.
హాయిగా కూర్చున్నాము. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఏకమవుదాం మై డియర్ ఫ్రెండ్స్. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. లెట్ us be with our breath. Normal, natural, easy, soft, simple, tender, peaceful, tranquil breath. ఎవరూ కళ్ళు తెరవద్దు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉందాం. మరింత శక్తిని సంపాదించుకుందాం, సమకూర్చుకుందాం.
ఆఖరి ఒక్క నిమిషం, 1 minute. Be with your breath, my dear friends. Final 1 minute. Ten seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా 2 చేతులు తీసేసి ఇక్కడ 2 తెరుద్దాం. 2 చేతులు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 క్షణాలు, 5, 4, 3, 2, 1, 0. 2 చేతులు తీసేసి కళ్ళు 2 తెరుద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.